శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి 18న హైదరాబాద్కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భూదాన్ పోచంపల్లి చేనేత ప్రతిభను, నేతన్నల స్థితిగతులను తెలుసుకునేందుకు 20న భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్ రాకపోయినప్పటికీ రాష్ట్రపతి రాక కోసం ముందుగా ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. అయితే భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడనున్నారు రాష్ట్రపతి. పద్మశ్రీ, సంత్ కబీర్ లాంటి జాతీయ అవార్డు గ్రహీతలతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు సమాచారం. అందుకోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు అధికారులు. అందులో కొంతమందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడతారని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ చేనేతల ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా థీమ్ పెవిలియన్ను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అందులో పోచంపల్లి ఇక్కత్ చీరలు, పుట్టపాక తెలియ రుమాల్, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మరమగ్గాల ప్రదర్శన కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చేనేత కార్మికుల వస్త్ర ప్రదర్శన తర్వాత గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఆమె సందర్శిస్తారు. ఇంకా అధికారికంగా పర్యటన ఫిక్స్ కానప్పటికీ రాష్ట్రపతి పర్యటిస్తే జరగాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. భారత రాష్ట్రపతి పర్యటనతో భూదాన్ పోచంపల్లి ఖ్యాతి మరింత పెరుగుతుందని, పోచంపల్లి చీరలకు మరింత ఆదరణ లభిస్తుందని చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి మన భూదాన్ పోచంపల్లికి ఆయనలో చేనేత అధికారులే కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులు వచ్చి మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారు ఇక్కడికి 20 తారీఖు రావచ్చు అనే అభిప్రాయంతో వాళ్ళు వచ్చినప్పుడు చేయాల్సిన ఏర్పాట్ల గురించి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ కల్పించాల్సిన అవగాహన మీద విజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు మా టై అండ్ డై అసోసియేషన్ తరఫున నేను గత 3 రోజులుగా ఈరోజు కూడా వచ్చిన అధికారులకు సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా మా చేనేత కార్మికులు కానీ దీని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఇండస్ట్రీలో వచ్చినటువంటి నేషనల్ అవార్డ్స్తో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క స్థితిగతులపై చూడడానికి, తర్వాత వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడానికి, అదేవిధంగా చేనేత కార్మికులను ఉద్దేశించి అడ్రస్సింగ్ చేయడానికి గాను రాష్ట్రపతి ప్రోగ్రాం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే మా పోచంపల్లి గ్రామానికి మన భారత రాష్ట్రపతి గారు రావడం అనేది మా చేనేత వర్గాల తరపున హర్షం వ్యక్తం చేస్తూ, మాకు మా యొక్క ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా, ఈరోజు దేశం మొత్తం కూడా రేపు ఇక్కడ పోచంపల్లి పేరు మారుమవుతుంది కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి చేనేత గురించి వాళ్ళు చర్చించుకుంటారు కాబట్టి మాకు ఇంకా కూడా మాకు మార్కెటింగ్లో కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు మెరుగు